థర్డ్ దాన్ని ఏమంటాం 100 డిజిట్ అన్నాం. అంటే ఏ విధంగా 1లో 10లో 100లో అదేమో డిజిట్ అంటాం. టోటల్ దాన్ని ఏమంటాం నెంబర్ అంటాం. ఓకేనా, ఒక ఐడియా వచ్చిందా డిజిట్ అంటే ఏంటి నెంబర్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ మన ఇక్కడ 797 ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ని మనం రోమన్ సిస్టంలోకి మార్చాలి అంటే ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఏముంది, ఒకటి స్థానంలో ఏముంది 7 ఉంది. సో 7 పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 10th అంటే 10ల స్థానంలో ఏముంటుంది 9 అంటే ఏంటి 90. సో 10ల స్థానంలో 9 అంటే 9 నెంబరు 10ల స్థానం కాబట్టి 90. ఓకేనా, 100 స్థానంలో ఏముంది 7 అంటే 7 నెంబరు 100 స్థానం కాబట్టి 700. ఇప్పుడు చూడండి 700 ప్లస్ 90 ప్లస్ 7, 700 ప్లస్ 90 ప్లస్ 7 797. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 7కి రోమన్ అంకె రాయాలంటే ఏం చేస్తాం మనం 7కి దగ్గరగా ఉన్న మ్యాక్సిమమ్ లెటర్ ఏంటి, దగ్గరగా ఉన్న మ్యాక్సిమం లెటర్ ఏంటి వి. ఓకేనా, వి పక్కన మనం ఐ ఎన్నిసార్లు రాసుకోవచ్చు 2 సార్లు రాసుకోవచ్చు అంతే కదా. VII, వి అంటే 5, ఐ అంటే 1, ఐ అంటే 1. ఇవన్నీ మనకి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటాం. 5 + 1 6, 6 + 1 7. ఓకే, 7 అయిపోయింది. 90కి వద్దాం. 90కి దగ్గరగా ఉన్న మ్యాక్సిమం నెంబర్ లెటర్ ఏంటి 100 ఉంది అంటే సి. అంటే సెంచరీ కదా. సో నేను ఎక్స్ని ఇటు పక్క వేసానంటే ఏమవుతుంది 100 + 10 అవుతుంది, 110 అయిపోతుంది. కాబట్టి నేను ఎక్స్ ఏం చేయలేక నేను పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది తీసివేత అవుతుంది. 100 - 10 90 సరిపోయిందా. ఇప్పుడు చూద్దాం దీనికి 700 చూద్దామా. 700 అంటే మ్యాక్సిమం నెంబర్ ఏముంది దగ్గరగా డి ఉంది. డి అంటే 500 కదా. సో దానికి ఒక 100 వేసాను 600 అయింది. మళ్ళీ ఇంకో 100 వేసాను 700 అయింది. సో కాబట్టి ఇది ఏమవుతుంది డి అంటే 500 600 700. ఓకే, సి అంటే 100 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 100 - 10 100 - 10 = 90. సరిపోయిందా. ఇక్కడ చూద్దాం 5 + 1 + 1 7 సరిపోయింది. 100 - 10 90 సరిపోయింది. ఇదేమో 500 + 100 + 100 600 700. సో 797 సరిపోయిందా. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే DCCXCVII. సో ఇదే మనకి ఏమవుతుందంటే ఒక రోమన్ నెంబర్ అవుతుంది. ఈ నెంబర్కి 797కి DCCXCVII